హలో ఆస్పిరెంట్స్. బిఫోర్ నేను క్యాట్ ఎగ్జామ్ గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు నాకు ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిలవెంట్ టాపిక్ కూడా డిస్కస్ చేయాలనిపించింది. అదే ఐసెట్ వర్సెస్ క్యాట్. మన తెలుగు స్టేట్స్లో ఈ ఇయర్ ఐసెట్కి క్లోజ్ టు 1,00,000 ఆస్పిరెంట్స్ అప్లై చేశారు. టీఎస్ ఐసెట్కి 70,000 అండ్ ఏపీ ఐసెట్కి 37,000. అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 1,00,000 ఆస్పిరెంట్స్ మన స్టేట్లో ఎంబీఏ చేయాలనుకుంటున్నారు. సో ఈ నెంబర్ చూసాక నాకు అప్పుడు అనిపించింది మనం క్యాట్ ఎగ్జామ్ గురించి చెప్పే ముందు ఐసెట్ అండ్ క్యాట్ని కంపేర్ చేస్తూ ఒక వీడియో చేయాలని. ఈ వీడియో వల్ల 2 థింగ్స్లో మనకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ది, ఐసెట్తో పాటు మనం క్యాట్ ఎగ్జామ్ ఎందుకు రాయొచ్చు, అండ్ సెకండ్, అసలు ఐసెట్కి క్యాట్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి, అండ్ దీని తర్వాత మన కెరీర్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మన తెలుగు స్టేట్స్లో ఆఫ్టర్ బీటెక్, డిగ్రీ, బీబీఆర్, బీట్, ఎనీ అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత మనం ఎంబీఏ చేయాలంటే మనం రాయాల్సిన ఎగ్జామ్ ఐదర్ టీఎస్ ఐసెట్ ఆర్ ఏపీ ఐసెట్. ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తే మన స్టేట్లో ఉన్న కాలేజెస్ నుంచి ఎంబీఏ చేయొచ్చు. మనకు ఆల్మోస్ట్ క్లోజ్ టు 200+ కాలేజెస్ ఎంబీఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి బోత్ స్టేట్స్లో. తెలంగాణలో చూస్తే ఉస్మానియా అండ్ జేఎన్టీయూ హైదరాబాద్, ఏపీలో చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయూ అనంతపూర్ అండ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఇవి కొంచెం టాప్ మోస్ట్ ఆప్షన్స్. సో కమింగ్ టు ద పాయింట్, మనం ఐసెట్కి ప్రిపేర్ అయ్యి ఎంబీఏ చేయాలనుకున్నప్పుడు ఎందుకు మనం ఇంకో స్టెప్ వేసి క్యాట్ ఎగ్జామ్కి ట్రై చేయకూడదు? ఎస్, మన స్టేట్ లెవెల్ కాలేజ్ నుంచి కూడా ఎంబీఏ చేయొచ్చు అండ్ దీస్ ఆర్ గుడ్ ఆప్షన్స్. బట్ మనం ఎందుకని ఇండియాలో ప్రెస్టీజియస్ బీ స్కూల్స్ అయిన ఐఐఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేయాలని ట్రై చేయొద్దు? ఎంతోమంది టాప్ బిజినెస్ లీడర్స్, సీఈఓస్, స్టార్ట్అప్ ఫౌండర్స్, కంపెనీ వీపీస్ అండ్ మన ఇండియా బిజినెస్ ఎకోసిస్టమ్ని గ్రో చేసి సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కీ రోల్ ప్లే చేసిన వాళ్ళందరూ మోస్ట్లీ ఎంబీఏస్ ఫ్రమ్ ఐఐఎమ్స్ అండ్ అదర్ టాప్ బీ స్కూల్స్ నుంచి ఉంటారు. లైక్ మన బీటెక్లో ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్కి ఎంత క్రేజ్ ఉంటుందో ఎంబీఏలో ఐఐఎమ్స్కి అంతే క్రేజ్. మనలో చాలామంది మన ఇంటర్మీడియట్ తర్వాత జేఈలో మంచి పర్సెంటేజ్ రాకపోవడం వల్ల మనం ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్లో బీటెక్ చేయలేకపోయిండొచ్చు. కాకపోతే మనకి ఆఫ్టర్ అవర్ గ్రాడ్యుయేషన్ లైఫ్లో ఇంకో ఛాన్స్ ఉంటుంది, అదే ఎంబీఏ ఫ్రమ్ ఐఐఎమ్స్. సో ఇన్ని ఆపర్చునిటీస్ అండ్ కెరీర్ అవుతున్న ఎగ్జామ్కి మీరు ఎందుకు ట్రై చేయకూడదు అనేది నా హోల్ పాయింట్. ఎస్, ఐ అగ్రీ, మనకి వీటి మీద ఎక్కువ అవేర్నెస్ లేదు అండ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేసి మన తెలుగు స్టేట్స్లో ఎంబీఏ ఆస్పిరెంట్స్కి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకు ఉండే మోస్ట్ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ క్లారిఫై చేయడానికే నేను ఈ ఛానల్ పెట్టాను. అందుకే బిఫోర్ నేను క్యాట్ గురించి ఇంకా డెప్త్గా డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఐసెట్కి క్యాట్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అండ్ ఈ కంపారిజన్ని కొన్ని క్లియర్ పాయింట్స్తో చెప్తాను. లెట్స్ స్టార్ట్ విత్ ఎగ్జామ్ ప్యాటర్న్. టీఎస్ ఐసెట్లో కానీ ఏపీ ఐసెట్లో కానీ మనకి టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ అండ్ 150 మినిట్స్. టీఎస్ ఐసెట్లో చూస్తే మనకి అనలిటికల్ అబిలిటీలో 75 క్వశ్చన్స్, మ్యాథమెటికల్ అబిలిటీలో 75 క్వశ్చన్స్, కమ్యూనికేషన్ అబిలిటీలో 50 క్వశ్చన్స్. వెరాస్ ఏపీ ఐసెట్లో చూస్తే మనకి అనలిటికల్ అబిలిటీలో 75, కమ్యూనికేషన్లో 70 అండ్ మ్యాథమెటికల్ అబిలిటీలో 55 క్వశ్చన్స్ ఉంటాయి. బోత్ ఐసెట్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు అండ్ సెక్షనల్ టైం లిమిట్ ఉండదు అండ్ దీంట్లో అన్ని ఎంసీక్యూస్ ఇస్తాడు. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ చూస్తే ఇది ఈజీ టు మోడరేట్, బేసికలీ టైమ్ బేస్డ్ ఎగ్జామ్. 150 మినిట్స్లో మనం 200 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. స్కోరింగ్ మెకానిజం వచ్చి ర్యాంకింగ్ బేస్డ్ మెథడ్స్ ఆన్ స్కోర్స్, అంటే మనకు వచ్చిన స్కోర్ని బట్టి మనకి ర్యాంక్ అలాట్ అవుతుంది. మనం క్యాట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే యాజ్ పర్ లేటెస్ట్ ప్యాటర్న్ మనకి టోటల్ 68 క్వశ్చన్స్ ఉన్నాయి. విఆర్సీలో 24, డిఎల్ఆర్లో 22 అండ్ క్వాంట్లో 22. ఈ ఎగ్జామ్ టైం వచ్చేసి 2 hours, దట్ ఈస్ 120 మినిట్స్. ఈచ్ సెక్షన్కి 40 మినిట్స్ ఉంటుంది. ఈ ఎగ్జామ్కి సెక్షనల్ టైం లిమిట్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. స్కోరింగ్ మెకానిజం వచ్చేసి పర్సంటైల్ మెథడ్ బేస్డ్ ఆన్ యువర్ స్కోర్. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ వచ్చేసి మోడరేట్ టు డిఫికల్ట్ అండ్ మోస్ట్లీ డిఫికల్ట్గానే ఉంటుంది. ఎలిజిబిలిటీ వైజ్ చూస్తే బోత్ ఐసెట్కి క్యాట్కి సేమ్ ఎలిజిబిలిటీ. మీ అండర్ గ్రాడ్యుయేషన్లో మినిమం 50% మార్క్స్ ఉండాలి అండ్ 45% ఫర్ రిజర్వ్ కేటగిరీస్. నెక్స్ట్ పాయింట్, మనకి ఐసెట్తో ఏమేమి కాలేజ్ టార్గెట్ చేయొచ్చు. టీఎస్ ఐసెట్లో చూస్తే మనకి టాప్ కాలేజ్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ అండ్ జేఎన్టీయూ హైదరాబాద్. వీటితో పాటు దేర్ ఆర్ ఆల్మోస్ట్ 250+ కాలేజెస్ మనకి ఎంబీఏ కోర్స్ని ఆఫర్ చేస్తాయి. ఏపీ ఐసెట్లో చూసుకుంటే మనకి ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయూ అనంతపూర్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంటాయి. వీటితో పాటు అగైన్ 250+ కాలేజెస్ మనకి ఎంబీఏ కోర్సెస్ ఆఫర్ చేస్తాయి. క్యాట్లో చూస్తే మనకి టోటల్ 21 ఐఎమ్స్ని టార్గెట్ చేయొచ్చు. వీటితో పాటు 80+ టాప్ బీ స్కూల్స్ని కూడా మనం టార్గెట్ చేయొచ్చు. నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యావరేజ్ ప్యాకేజ్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ అవర్ ఎంబీఏ. ఎస్, మనం అందరం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఎంబీఏ అయ్యాక ఒక డీసెంట్ జాబ్ విత్ ద గుడ్ పే కోసం చూస్తాం. మన స్టేట్ లెవెల్ కాలేజెస్లో ఎంబీఏ చేస్తే మన యావరేజ్ ప్యాకేజ్ అరౌండ్ 5 to 8 lakhs మధ్యలో ఉంటుంది అండ్ ఇన్ సమ్ కేసెస్ అప్ టు 10 lakhs వరకు ఉంటుంది. నేను ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్లో పబ్లిష్ చేసిన అఫీషియల్ 2023-24 రిపోర్ట్ చూశాను. ఇది మీకు స్క్రీన్లో కూడా ఇస్తున్నాను. ఈ రిపోర్ట్ చూస్తే యావరేజ్ సిటీసీ అరౌండ్ 5.5 to 6 మధ్యలో ఉంటుంది. ఆల్మోస్ట్ టీఎస్ ఐసెట్లో టాప్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో దీన్ని బట్టి మనం ట్రెండ్ చూస్తే మన స్టేట్ లెవెల్ కాలేజెస్లో మనం ఎంబీఏ కంప్లీట్ చేస్తే మన ప్యాకేజ్ 5 to 8 lakhs మధ్యలో ఉంటుంది ఆర్ ఎల్స్ అప్ టు 10 lakhs వరకు వెళ్తుంది. వేరాస్ ఐఎమ్స్ ప్లేస్మెంట్ రిపోర్ట్ చూస్తే మీరు ఏ ఐఎం రిపోర్ట్ చూసినా కానీ మీకు యావరేజ్ సిటీసీ వచ్చేసి మినిమం 15 lakhs పైనే ఉంటుంది అండ్ ఈ నెంబర్ టాప్ 10 ఐఎమ్స్కి ఇంకెక్కువనే ఉంటుంది.
నేను ఇక్కడ కంప్లీట్ సిటీసీ డీటెయిల్స్ ఇవ్వట్లేదు బికాస్ ఓన్లీ ఆ నెంబర్స్ మీ డెసిషన్ని కంప్లీట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు అనేది నా హోల్ పాయింట్. మీరు ఐఐఎమ్స్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ లేటెస్ట్ ప్లేస్మెంట్ రిపోర్ట్స్ చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. లైక్ బ్యాచ్ సైజ్ ఎంత, హైయెస్ట్ యావరేజ్ మీడియన్ ప్యాకేజ్ ఎంత, లోవెస్ట్ ప్యాకేజ్ ఎంత, ఎలాంటి జాబ్ రాల్స్ వస్తున్నాయి, ఏ డొమైన్స్లో జాబ్స్ వస్తున్నాయి అనేది మీకు డీటెయిల్గా వాళ్ళ రిపోర్ట్స్లో ఉంటాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జాబ్ రోల్. ఎస్, ఆఫ్టర్ ఎంబీఏ మనకి శాలరీ ప్యాకేజ్ ఎంత ఇంపార్టెంటో అలానే జాబ్ రోల్ కూడా అంతే ఇంపార్టెంట్. బికాస్ అది మన నెక్స్ట్ ఎంటైర్ కెరీర్ని డిసైడ్ చేస్తుంది. లైక్ మీరు ఏ డొమైన్లో మీ కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు డిసైడ్ అవుతారు. మనకి డొమైన్స్ వచ్చేసి ఐటీ కన్సల్టింగ్, మార్కెటింగ్, ఫినాన్స్, ఆపరేషన్స్ అండ్ సప్లై చైన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటిలో మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు పొజిషన్స్ ఇస్తారు. లైక్ మీరు మేనేజ్మెంట్ ట్రైనీ, బిజినెస్ అనలిస్ట్, కన్సల్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, అసోసియేట్ మేనేజర్, మేనేజర్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజిషన్ నుంచి మీ కెరీర్ని స్టార్ట్ చేస్తారు. మనం ఐఐఎమ్స్ నుంచి పాస్అవుట్ అయితే అకార్డింగ్ టు డొమైన్ అండ్ మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనకి స్పెసిఫిక్ రోల్స్కి ఎలిజిబుల్ అవుతాము. అండ్ ఐఐఎమ్స్లో బోత్ ఫ్రెషర్స్ ఉంటారు, వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇందాక చెప్పినట్టు ఐఐఎమ్స్ అఫీషియల్ రిపోర్ట్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆఫ్టర్ ప్లేస్మెంట్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ నెక్స్ట్ మనం చూసేది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మన స్టేట్ లెవెల్ కాలేజ్లో మోస్ట్లీ సెమిస్టర్ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి అండ్ సెకండ్ ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ అయ్యాక మనం ఇంటర్న్షిప్కి వెళ్ళాలి. వెరాస్ ఐఐఎమ్స్లో మనకి ట్రైమిస్టర్ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది. ఇయర్కి 3 టర్మ్స్ ఉంటాయి. ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ మనం ఇంటర్న్షిప్కి వెళ్ళాలి అండ్ సెకండ్ ఇయర్లో అగైన్ 3 టర్మ్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్లో మనం మేజర్ సెలెక్ట్ చేసుకుంటాం. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐఐఎమ్స్లో మనకి కేస్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. లైక్ మన బిజినెస్ వల్ల జరిగిన రియల్ కంపెనీ కేసెస్ని డిస్కస్ చేస్తూ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనివల్ల మనకి కాన్సెప్ట్స్ విత్ రియల్ టైమ్ అప్లికేషన్ లెర్నింగ్స్ మనం నేర్చుకోవచ్చు. బాగా గుర్తున్న కేస్ స్టడీస్ అయితే కోకోకోలా వర్సెస్ పెప్సీ, సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ అండ్ జిలెట్ గార్డ్ ఎంట్రీ ఇంటూ ఇండియన్ మార్కెట్, మన తెలుగు స్టేట్స్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ అయిన సత్యం కంప్యూటర్స్ కేస్ స్టడీ, ఇన్ఫోసిస్ కేస్ స్టడీ అండ్ హౌ ఎంటీఆర్ మసాలా బికేమ్ సక్సెస్ఫుల్ బ్రాండ్, స్టార్బక్స్ కేస్ స్టడీ, ముంబై ఫేమస్ డబ్బావాలా కేస్ స్టడీ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో మనకి ఎవ్రీ టర్మ్లో ఎవ్రీ సబ్జెక్ట్కి కేస్ స్టడీస్ ఉంటాయి. అవి మనకి ఆ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. నేను ఈ వీడియో కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాకు ఇన్ని కేస్ స్టడీస్ స్ట్రైక్ అయ్యాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకి బీ స్కూల్స్లో క్లాసెస్తో పాటు వెబినార్స్, బిజినెస్ ఈవెంట్స్ జరుగుతాయి. వేర్ మనకి ఇండస్ట్రీలో ఉన్న కరెంట్ బిజినెస్ లీడర్స్, సిఎక్స్ఓస్, వీపీస్, డైరెక్టర్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది నెట్వర్కింగ్. ఒక ఫేమస్ సేయింగ్ ఉంది, యువర్ నెట్వర్క్ ఈస్ యువర్ నెట్వర్క్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఐఎమ్స్లో మనకి అక్రాస్ డిఫరెంట్ స్టేట్ నుంచి ఆస్పిరెంట్స్ ఇక్కడ జాయిన్ అవుతారు. సో వన్స్ మనం ఐఎమ్స్లో జాయిన్ అవుతే మనకి నెట్వర్కింగ్ అక్రాస్ ఇండియా ఉంటుంది ఆఫ్టర్ ఎంబీఏ. బికాస్ ఐఎమ్స్లో వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉంటారు అండ్ వాళ్ళతో ఇంట్రాక్షన్ వల్ల మన థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఇక్కడ నుంచే చాలా మంది లైక్ మైండెడ్ పీపుల్ గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి ప్రాజెక్ట్స్, స్టార్టప్స్కి ప్లాన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ థింగ్ ఎక్స్పోజర్. మనం ఐఐఎమ్స్లో ఎంత రిగ్రెస్ కరికులం ఫాలో అవుతామంటే మనం ఆల్మోస్ట్ 100+ కేస్ స్టడీస్ రిఫర్ చేస్తాం. అండ్ మనకి బిజినెస్ ఎకోసిస్టమ్ మీద మంచి నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి నెక్స్ట్ ఆఫ్టర్ ఎంబీఏ మన కెరీర్ని మేనేజ్మెంట్ నుంచి స్టార్ట్ చేసి కంపెనీలో టాప్ పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంతో పాటు మనం ఓన్గా స్టార్టప్ కూడా ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్యాంపస్ లైఫ్. ఎస్, మీరు ఐఐఎమ్స్ చదివిన ఏ స్టూడెంట్ అయినా అడగండి క్యాంపస్ లైఫ్ గురించి, వాళ్ళకి చాలా మెమరీస్ ఉంటాయి. బికాస్ వన్ ఆర్ ద వీక్ ఏదో ఒక ఈవెంట్, ఫెస్టివల్ సెలబ్రేషన్స్, కేస్ కాంపిటీషన్స్, క్లబ్స్ అండ్ కమిటీస్ ఇలా చాలా ఈవెంట్స్ క్యాంపస్లో జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్రాండ్ వాల్యూ. ఎస్, బ్రాండ్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు వన్స్ ఐఎమ్స్ నుంచి పాస్అవుట్ అయ్యి కంపెనీలో జాయిన్ అవుతే మీకు కంపెనీస్లో వచ్చే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మీరు వాళ్ళకి వాల్యూ యాడ్ చేస్తారనే కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు ఒక మంచి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద డొమైన్ యూ చూస్. అండ్ ఆబ్వియస్లీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఇన్ ఎ కెరియర్ మీ గ్రోత్ చాలా ర్యాపిడ్గా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ మీరు ఒక బెస్ట్ లైఫ్ని అఫోర్డ్ చేయగలుగుతారు. సో ఇంత మంచి కెరీర్ని ఆఫర్ చేసే ఐఐఎమ్స్ అండ్ వాటికి వెళ్ళాలంటే రాయాల్సిన క్యాట్ ఎగ్జామ్ గురించి మీరు ఒకసారి థింక్ చేయండి. కంపేర్ టు ఐసెట్, క్యాట్ ఎగ్జామ్ కొంచెం కష్టమైంది, బట్ క్లియర్ చేయాలంత డిఫికల్ట్ టైం కాదు. మనం ఒక 6 months ఎఫర్ట్ పెట్టి సిస్టమాటిక్ షెడ్యూల్తో ప్రిపేర్ అవుతే డెఫినెట్గా క్లియర్ చేయొచ్చు. సో మీకు ఈ ఎగ్జామ్ గురించి ఏం డౌట్స్ ఉన్నా, మెంటర్షిప్ కోసం చూస్తున్నా ఆర్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మీరు మీ క్వైరీస్ని నాకు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇస్తున్నాను. అండ్ నేను విత్ టైమ్ అండ్ నీడ్ ఒక కమ్యూనిటీ బిల్డ్ చేస్తాను, ఐదర్ ఇన్ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్. బట్ ఫర్ నౌ మీకు ఎంబీఏ అండ్ క్యాట్ ఆర్ ఎనీ అదర్ ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు ఈమెయిల్ చేయండి ఆర్ కమెంట్ సెక్షన్లో కూడా అడగండి, నేను పక్కా రెస్పాండ్ అవుతాను. ఒకవేళ మీరు నా ప్రీవియస్ 2 వీడియోస్ ఆన్ క్యాట్ ఎగ్జామ్ చూడకపోతే పక్కా చూడండి, మీకు క్యాట్ ఎగ్జామ్ గురించి డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ అగైన్ ఈ వీడియో మీ కెరీర్కి రిలేట్ కాకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో వాళ్ళ నెక్స్ట్ కెరీర్లో ఎంబీఏ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ కెరీర్కి మీరు వాల్యూ యాడ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Aspedia for MBA aspirants.